నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలనలో గన్ సంస్కృతి, దౌర్జన్యంగా ఆస్తులు రాయించుకున్న వైసీపీ ఆరోపించిన ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం హాజరు శాతం పెంచేందుకే నిర్ణయం ప్రకటించిన మంత్రి నారా లోకేష్. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు, పరిష్కారం దిశగా ప్రజా సమస్యలు వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన వివరణ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. అధికార మండతో గన్ను పెట్టి ఆస్తులు రాయించుకోవటం ఎక్కడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవని చెప్పారు. కొత్త తరహా నేరాల పట్ల చర్యలేంటో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని పేర్కొన్నారు. అవినీతి గురించి విన్నాం కానీ వ్యాపారాల్లో వాటాలు లాక్కోవటం ఇప్పుడే చూస్తున్నట్లు తెలిపారు. తుపాకీ చూపించి మరీ ఆస్తుల్లో వాటాలు లాక్కోవటం మునుపెన్నడూ లేదని చెప్పారు. ముంబైలో మాఫియా బృందాలు లాక్కునే ఆస్తుల్ని సీజ్ చేసే చట్టం ఉందని, ఆ అంశంపై సమాచారం తెప్పించుకుంటామని చెప్పారు. ఆస్తుల్ని పోగొట్టుకున్న వారికి న్యాయం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో ఈ పథకం అమల్లో ఉండేది. దీంతో కళాశాలలో హాజరు గణనీయంగా పెరిగింది. 2019లో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాప్ అవుట్స్ ని కొంత తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. సంకల్ప ద్వారా చేపట్టిన మదింపు ఆధారంగా వెనకపడిన విద్యార్థుల్ని గుర్తించి లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించాలని అన్నారు. కళాశాలలో దెబ్బతిన్న భవనాలకి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళగిరిలోని CCSA కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లకి పలు సూచనలు చేశారు. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. వివాదాలకి ముగింపు పలికే విధంగా సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఈ సదస్సులో భూ దురాక్రమణలు 22A భూముల ఉల్లంఘనపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి పేదలకి సమస్యలు లేని పాలన అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి వెల్లడించారు. ఇల్లు లేవో, గ్రామ స్థలాలు లేవో ఇళ్ళకి వాళ్ళకు కూడా తప్పకుండా వాళ్ళకి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే నూతనంగా పెట్టుకున్నటువంటి రేషన్ కార్డు కూడా ఏదైతే ఉందో అది ఆ సమస్యలు కూడా, ఇలాంటి సమస్యలన్నీ కూడా ముఖ్యంగా రెవెన్యూ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా, ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే విధంగా ఎవరైతే ప్రతి ఆఫీసు తిరుగుతూ ఉన్నారో తిరగాల్సిన అవసరం లేకుండా రాబోయే రోజుల్లో ఎటువంటి గ్రీవెన్స్, అంటే కొన్ని గ్రీవెన్స్లు అన్సాల్వబుల్ ఉంటాయి, అలాంటివి కాకుండా కొన్ని సబ్సిడీస్ ఉంటాయి, అలాంటివి కాకుండా మిగతా సాల్వబుల్ అన్నీ కూడా తప్పకుండా చేయగలిగింది ఎక్కడే చేసి, చేయలేని అన్నీ కూడా టైం బౌండ్ పెట్టుకుని తప్పకుండా చేసే విధంగా ముందుకు వెళ్తాం. అలాగే ఏదైతే గ్రామాల్లో లీజ్ కూడా ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సులో తెలుసుకుని వాటి యొక్క స్టేటస్ కూడా, అంటే లీజుకి తీసుకునే ఉంటాయి, ఎలినేషన్కి ఇచ్చినవి ఉంటాయి, అది కేవలం గత ప్రభుత్వంలో వాళ్ళకి అనువాయికి ఇచ్చినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. అది ప్రాపర్ యూసేజ్లో ఉంటే ఓకే, యూసేజ్ లేనప్పుడు దాన్ని ఎట్లా రెజ్యూమ్ చేసుకోవాలో కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో ఆ సమస్యలు కూడా అది మేము తప్పకుండా తీసుకుంటాం. ఏదైతే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలా, నూతనంగా పాలసీ పెట్టి ఉపాధి కల్పించాల లక్ష్యంతో ఒక మంచి ప్రణాళికతో ఎన్నో పాలసీలు తీసుకొస్తారు. ఇండస్ట్రియల్ పాలసీ అవ్వచ్చు, పవర్ పాలసీ అవ్వచ్చు, అలాగే మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్స్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈరోజు కలెక్టర్స్ వీడియో కాన్ఫరెన్స్లో మేమందరం కూడా డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా నల్లిఫై ఎప్పుడూ లేని విధంగా ఉన్నటువంటి ఈ రెవెన్యూ సమస్యలు అంటే భూమి ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి, కానీ ఇంత మోతాదులో మాత్రం ఎప్పుడు కూడా లేదు. తప్పకుండా ఈ యొక్క సమస్యలన్నీ
చాలా తక్కువ చేసే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు మేము మా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పాలు పంచుకుంటాయి. అలాగే ప్రజాప్రతినిధులు అందరూ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వారి యొక్క వెసులుబాటుని బట్టి ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి అందరూ కూడా దీన్ని విజయవంతం చేసే దిశగా ప్రజలకు మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసే విధంగా అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి అందరిని నేను కోరుకుంటా ఉన్నాను. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరారు. 15,17,298 ఎస్సీ కుటుంబాలకి 4,75,557 ఎస్టీ కుటుంబాలకి కూటమి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది టీడీపీనేనని గుర్తు చేశారు. దీనిపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేలా కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి మాజీ మంత్రులు అంబటి రాంబాబు పేర్ని నానికి లేదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మండిపడ్డారు. అసందర్భ ప్రేలాపనలు చేస్తున్న వీరికి ఇంకా సిగ్గు రాలేదని ధ్వజమెత్తారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ కి ప్రధాన కేంద్రంగా మారిన కాకినాడ పోర్టుని పవన్ కళ్యాణ్ ప్రక్షాళన చేస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న మాఫియాని గుట్టుని రట్టు చేస్తామని చెప్పారు. సూత్రధారులు పాత్రధారులకి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ మాఫియా వెనుక ఎవరి హస్తం ఉందో ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జనసేన నాయకులు మధులాల్, ఎడ్ల వెంకటేశ్వరరావు, డొంకెన మురళి, గోపిశెట్టి సాయి పాల్గొన్నారు. అట్లానే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు అయినటువంటి మనోహర్ గారి మీద ఏదో దుష్ప్రచారం చేద్దాము అనే ఒక ప్రయత్నం చేస్తూ నోరుంది కానీ చెప్పి నోరు పడదాం అనుకుంటున్నాం. తెలిసి మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఏం చేయలేం కదా. దానితోడు పాపం గుండెల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కూడా పెట్టుకుంటున్నాడు ఈ మధ్యన. అంత ముందు ఉందలేదు నాకు ఇది గమనించలేదు కానీ గత కొంతకాలంగా చూస్తున్నాం గుండెల మీద చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఒకటి పెట్టుకుని వచ్చి కూర్చుని ఏదో పాపం ఒక ఋషి చెప్పినట్టుగా ఏదో దీర్ఘాలు తీస్తూ కానీ తెలుసుకోవాల్సింది ఏంటి రాంబాబు గారు, మేము ఏది కూడా ఇవాళ మీ మీద కోపంతోనో మీ మీద వ్యక్తిగతంగానో మీకులాగా మేము చేయట్లా. మేము ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నాం. మీరు భుజాలు తడకుండా మేమేం చేస్తాం? ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు కానీ మీరు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా వస్తున్నాయి. ఒక్కోదానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అవి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మేమేదో చేస్తున్నామనే ఫీలింగ్లో మీరుంటే అది మీ దౌర్భాగ్యం. అంతకుమించి ఏం లే. మీరేదో పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయాలి, మనోహర్ గారిని క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఏదో చెప్తారు కదా, ఆకాశం మీద మూస్తే ఆడబడితో అదే సంధాన అన్నీ మీకే తిరిగి వస్తాయి, ఎక్కడికి పో. ఇవాళ కాకినాడ పోర్టుని మీరు లాగేసుకున్నది అబద్ధమా? అదే మేమేం చెప్పలేదు కదా. మీకులాగా మేమేమో వాళ్ళ మీద తీసుకొచ్చి కేసులు పెట్టించే టైపు కాదు కదా, మాకు అవసరం లేదు కదా. మీ మీద కేసులు పెట్టిస్తూ టైం వేస్ట్ చేసుకునే పరిస్థితిలో కుటుంబ ప్రభుత్వం లేదు. వాళ్ళ కుటుంబ ప్రభుత్వం ఉన్నటువంటి ముందు లక్ష్యాలు ఉన్నాయి చాలా. మాకు రాజధానిని నిర్మించాలి, ప్రజలకు మంచి బంగారు భవిష్యత్తును అందించాలని ఒక తప్పనితో మేము ముందుకెళ్తున్నాం. అనునిత్యం మేము దానికోసం పోరాడుతున్నట్టే మీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు రాంబాబు గారు. మేము అసలు మీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లే మాకు. ఇవాళ ప్రజలు 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఒక బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతను నెరవేర్చే పనిలో మేముంటే మీ గురించి ఆలోచన అవసరం మాకేంటి? కాకపోతే మీరు చేసినటువంటి పాపాలని అన్నీ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్ రిపోర్ట్లు వస్తున్నప్పుడు ప్రభుత్వం కానీ చట్టం కానీ తన పని తను చేయక తప్పదు. మీరే చెప్పారు కదా ముందు, చట్టం తన పని తనని అదే చేస్తుంది వాళ్ళు కూడా. తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోసయ్య జీవితం మహోన్నతమని 35 డివిజన్ కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్ కొనియాడారు. గ్రామ స్థాయి నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవితో పాటు రికార్డు స్థాయిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. గుంటూరు పట్టాభిపురం పాత మార్కెట్ సెంటర్ లో 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్ ఆధ్వర్యంలో కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమం బుధవారం నిడారంభరంగా జరిగింది. ఈ సందర్భంగా రోసయ్య చిత్రపటానికి వరప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు కొణిజేటి రోసయ్య చేసిన సేవలను గుర్తు చేశారు. అజాత శత్రువుగా అందరి చేత మన్ననలు పొందిన గొప్ప నేత కొణిజేటి రోసయ్య జీవితం నేటి రాజకీయ తరానికి ఆదర్శమని చెప్పారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నేతలు కల్లం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆర్యవైశ్య పెద్దలు, తమిళనాడు మాజీ గవర్నరు,
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ కొంజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పటాపురం పాత రైతు బజార్ సెంటర్లో వారికి నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా పెద్దలు కోయిలమూడి రవీంద్ర గారు, దేగల ప్రభాకర్ గారు, మనోహర్ మోహన్ కృష్ణ గారు, ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే వివిధ ఆర్ఏసీ పెద్దలు అందరూ కూడా వచ్చి కొంజేటి రోసయ్య గారికి ఘనంగా నివాళులు అర్పించి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఉన్నారు. మేము కూడా కొంజేటి రోసయ్య గారు ఆ పార్టీలో ఉన్న ఏ పార్టీ అని కాకుండా అతను అందరి మంచి ఆజాత శత్రువు అని చెప్పి స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు చూపిన ఆశయ సాధన కానీ వారి స్ఫూర్తిని కానీ తీసుకొని కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అమర్ రహే కొంజేటి రోసయ్య గారు, అమర్ రహే కొంజేటి రోసయ్య గారు. ఆదాని ముడుపుల వ్యవహారంలో ఎఫ్బీఐ ఛార్జ్ షీట్ లో తన పేరు లేదని చెప్పి జగన్ అతి తెలివిగా ప్రదర్శించారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అలా మాట్లాడడం జగన్ వెర్రితనమని షర్మిల ఎద్దేవా చేశారు. తాను వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నానని వైసీపీ నేతల ఆరోపణలపై మండిపడ్డారు. తాను అలా మాట్లాడితే వైసీపీ నేతలు ఎవరు కూడా ఇంటి నుంచి కాలు సైతం బయట పెట్టలేరని స్పష్టం చేశారు. తాను వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నానని వైసీపీ నేతల ఆరోపణలపై మండిపడ్డారు. తాను అలా మాట్లాడితే వైసీపీ నేతలు ఎవరు కూడా ఇంటి నుంచి కాలు బయట పెట్టారని స్పష్టం చేశారు. వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది? అయినా ఏది పర్సనల్ అండి? మీరు చేసిన అక్రమాలు, అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన 6 నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు. ఏది పర్సనల్ అండి? ఋషికొండని గొరిగేశారు, మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, మీ బాత్రూంలో నుంచి కూడా మీకు సీవ్యూ కావాలని. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? ఏది పర్సనల్ అవుతుందండి? ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు, ఫీజు రీయింబర్స్మెంట్కి బకాయిలు పెట్టారు. మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా? అదానీతో మీరు చేసుకున్న డీలు 1750 కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి, అమెరికాలో కనుక్కున్నారు. అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా? పోనీ ఏది పర్సనల్ అవుతుందో చెప్పండి. వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా? వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి కాదా? మరి అలాంటి వాడు, అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు, ఈయనను హత్య చేయించారు అని సిబిఐఏ అవినాష్ రెడ్డిని ఛార్జ్ షీట్లో చేరిస్తే అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని మేమంటే అది పర్సనల్ అవుతుందా? సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఇది నేను మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా? నన్నే కాదు కదా, ఎంతమంది మహిళలను, మిగతా లీడర్ల భార్యలను కూడా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మీరు అనలేదా? నా పర్సనల్ ఇష్యూ అవుతుందా? మీది సిక్ మైండ్ సెట్. దట్స్ వాట్ ఇట్ ఈస్. వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా నేను పర్సనల్గా మాట్లాడటం లేదండి. వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీని కోల్పోయారు, విశ్వసనీయతను కోల్పోయారు. దాన్ని మాత్రమే ఎత్తి చూపుతున్నాం. తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపం అయితే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి? అందుకే కదా మీకు 11 ఇచ్చింది. రేషన్ బియ్యం నిల్వ చేసిన స్టెలాయిల్ ఫనామా నౌకలో మరొకసారి అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా పోర్టు, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారుల బృందం సముద్రంలోకి వెళ్లారు. ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీ బృందం రేషన్ బియ్యం నమూనాలను సేకరించి నిజానిజాలు నిగ్గు తేల్చనుంది. నౌకలో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27న ప్రకటించారు. 29న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులు సందర్శించి ఇక్కడి భద్రతా వైఫల్యాలు, కీలక శాఖల పర్యవేక్షణ లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడికక్కడే సీజ్ ద షిప్ అని ఆదేశించారు. దీంతో అందరి దృష్టి కాకినాడ పోర్టు వైపు పడింది. కాకినాడ కేంద్రంగా గత 5 ఏళ్లు రెచ్చిపోయిన రేషన్ మాఫియా రెక్కలు విరిచాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. వివాదాస్పద నౌక నుంచే ప్రక్షాళనకి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బృందం బుధవారం నౌకని పరిశీలించింది. విధి నిర్వహణలో సినిమా పాటలో స్టెప్పులు వేసి సస్పెన్షన్ కి గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దు చేయించి తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 24న బస్సు రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో కర్రల లోడ్తో ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావటం బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితిలో బస్సును నిలిపివేశారు. ఈలోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి లోవరాజు సరదాగా సినిమా పాటకి డాన్స్ చేశాడు. దీన్ని ఓ యువకుడు వీడియో తీయడంతో వైరల్ అయింది. సోషల్ మీడియాలో డ్రైవర్ చేసిన ఈ డాన్స్ చూసి మంత్రి లోకేష్ మెచ్చుకున్నారు. ఈలోగానే నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అధికారులు ఆయనకు సస్పెన్షన్ చేశారు. ఇది మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కలుస్తానని లోవరాజుకి మాటిచ్చారు. ఈరోజు తన కుటుంబ సభ్యులతో వెళ్లి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా లోవరాజు యోగక్షేమాలని అడిగి మంత్రి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలనలో గన్ సంస్కృతి, దౌర్జన్యంగా ఆస్తులు రాయించుకున్న వైసీపీ ఆరోపించిన ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం హాజరు శాతం పెంచేందుకే నిర్ణయం ప్రకటించిన మంత్రి నారా లోకేష్. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు, పరిష్కారం దిశగా ప్రజా సమస్యలు వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన వివరణ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.